నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఇప్పుడు మనము ఆప్షన్ బయింగ్ చేస్తామన్నమాట. మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ ఏం జరుగుతుందో చూపిస్తాగండి. నిఫ్టీ డే చార్ట్లో పెద్ద పెద్ద బులిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత స్లోగా కిందికి వస్తుంది, జస్ట్ టు టేక్ ద సపోర్ట్. ఇంకా కొంచెం కిందికి వచ్చి ఇక్కడ నుంచి పెద్ద బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ఎస్ ఇక్కడ నుంచే పెద్ద బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫర్ టైం బీయింగ్ అది కొంచెం కిందికి వస్తుంది. సో స్కాల్పింగ్లో మనం కిందికి అనేది ట్రై చేస్తాం. నేను కొన్ని పొజిషన్స్ పెట్టుకున్నా, మార్కింగ్స్ తీసుకున్నా. దీనికన్నా కింద ఎండ్ అయితే ఫాస్ట్గా కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక కింద సపోర్ట్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయితే వీడి దాకా వస్తుంది, 500 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసాం. ఇది బ్రేక్ అయితే ఒక చిన్న ఫాల్ దొరికే ఛాన్స్ ఉంది, అందుకోసానికి ఒక పుట్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఆల్రెడీ పుట్ యాడ్ ఉంది గైస్, 300 క్వాంటిటీ. ఓకే, చూద్దాం. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ గైస్. నాకు అసలు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు అసలు ట్రేడ్ చేయబుద్ధి కాదు. ఎందుకు ఐ డోంట్ నో వై, ఎందుకంటే నాకు ఎందుకు థర్స్డే పడదు, లాసెస్ అవుతుంటాయి అనమాట. బట్ స్టిల్ చూద్దాం, ప్రాసెస్ని ఫాలో అవుదాం. ఏది దొరికితే అది, దేవుడు ఏది ఇస్తే అది తీసుకుందాం. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే 24,500 పుట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఓకే, మీరు చూసుకున్నట్లయితే లోవర్ లోస్ చేసుకుంటూ వస్తుంది. ఇది 915 క్యాండిల్ పెద్ద వచ్చింది, దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి కిందికి వచ్చింది. కరెక్ట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్, ఈఎంఐ నుంచి రిజెక్షన్, ఈఎంఐ నుంచి రిజెక్షన్. ఇప్పుడు ఈఎంఐ దగ్గరకు వస్తుంది, వచ్చి అక్కడ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ ఇస్తే నేను సెకండ్ క్యాండిల్లో బై చేసుకుంటా. ఓకే, సింపుల్, ఎక్కువ ఆలోచించడం. 34 అంటే మనకి యాక్చువల్లీ ఇంకా 500 క్వాంటిటీ వస్తుంది, చూద్దాం ఆగండి. వేర్ ఈజ్ ద క్యాల్కులేటర్? ఏమో క్యాల్కులేటర్ని బుక్ మార్క్ చేద్దాం ఆగండి. బ్యాక్గ్రౌండ్లో స్వింగ్ ట్రేడింగ్ ఒక నడుస్తుంది గైస్. వీడియో ఎడిటింగ్ పెట్టిన, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో 35 పెట్టుకుందాం. 35 into 500 క్వాంటిటీ అంటే 17,000లో అయిపోతుంది. ఓకే, 500 తీసుకున్నాం. చలో కమా. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్, స్ట్రాంగ్ సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కింద కూడా ఒక జోన్ ఉంది, ఇది బ్రేక్ చేయాలి యాక్చువల్లీ. చూద్దాం, ఈఎంఐ నుంచి ఒక రిజెక్షన్ వస్తే ఒక మంచి డౌన్ఫాల్ క్యాప్చర్ చేయవచ్చు. సపోర్ట్ ఇడు ఉంది చూడండి, ఇది బ్రేక్ అయితే కింది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 570. బట్ పైకి వెళ్ళి ఈఎంఐ నుంచి పైకి వెళ్ళిపోతే ఎగ్జిట్ కొట్టేసాను. సింపుల్, ఎక్కువ ఆలోచించవద్దు గైస్. ఈఎంఐ నుంచి పైకి వెళ్తే నువ్వు అసలు హోల్డ్ చేసిన అవసరం లేదు. క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్నిసార్లు ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, సో డెఫినెట్గా ఈఎంఐ నుంచి పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, 600 తీసుకున్నాము. 600 పుట్ యాడ్ చేసుకుంటా. ఓకే, ఓకే, ఎందుకంటే ఇందమని తీసుకోవాలని. చలో, ట్రెండ్ లైన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఓకే, జాగ్రత్తగా ప్రాసెస్ ఫాలో అవుదాం, మనకి ప్రాఫిట్ ఎందుకు రాదో చూద్దాం. ఓకే, ఇది 500 క్వాంటిటీ అంతే, ఎంత అవుతుంది? 500 into 50, 25,000 అవుతుంది. మన ఈ అకౌంట్లో ఉంది 25,000. సో 500 క్వాంటిటీతో చేసాం. ఓకే, చలో గైస్, ఈఎంఐ దగ్గరకు వచ్చింది. ఒక రిజెక్షన్ క్యాండిల్ గ్రీన్లో వస్తే నేను బై చేసుకుంటాను, పుట్ని బై చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కూడా బై చేయవచ్చు, సింపుల్. దీనికన్నా పైన వెళ్తే ఎగ్జిట్ కొట్టేసరికి ప్లాన్ చేసుకోవాలి. కమాన్, ఇది కిందికి వచ్చిన దీని ప్రీమియం చూడండి ఎట్లా మూవ్ అవుతుంది. మొన్న కూడా అబ్జర్వ్ చేశా గైస్, అసలు ప్రీమియంకి దీని చార్ట్కి అసలు సంబంధం లేకుండా వెళ్తుంది. ఓకే, ఐ థింక్ ఐ విల్ బై హియర్. ఇంకా కొంచెం పైకి వస్తే బాగుంటుండే, 15 EMI టచ్ అయితే బాగుంటుండే అనుకుంటున్నా. అప్పుడు ఫుల్ ఫ్లెజ్గా పడే ఛాన్సెస్ ఉంటుంది. 50 EMI నుంచి రిజెక్షన్ తీసుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్ పడుతుంది గైస్. చలో వెయిట్ చేద్దాం. వెయిటింగ్ ఈజ్ అ గేమ్, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, ఇన్నిసార్లు ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది. అలాంటప్పుడు మనకు ఒక్కసారి అదే మన డైరెక్షన్ వెళ్తే చాలు, ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడ ఉండనివ్వండి. కరెక్ట్గా ప్రాసెస్ ఫాలో అయితే ఇక్కడ ఉంటాం కదా ఈజీగా. ఈఎంఐ నుంచి రిజెక్షన్ పెద్దగా లిక్విడ్ దాకా ఆల్మోస్ట్ 30 డబల్. చలో
ఇంకా కొంచెం పైకి రావాలి ఇది. ఇక్కడ కొనుక్కోవచ్చు గైస్, ఒక చిన్న కింద స్టాప్ లాస్ పెట్టుకొని బై చేద్దామా. ప్రీమియం ఎందుకు రివర్స్ వెళ్తుంది? ఇది చూడండి, ఇక్కడ పడుతుంది, స్టిల్ ఇది రివర్స్ వెళ్తుంది. లాల్ పర్లేదు, ఇక్కడ బై చేయవచ్చు. యాక్చువల్లీ 15 EMI టచ్ అవుతుంది గైస్. పుట్టే కదరా నేను తీసుకుంది, కిందికి వస్తుంటే ఇది కిందికి వస్తాయి. 1 minute ఏమైనా డిఫరెన్స్ అవుతుందా? ఓకే, ఇక్కడ జోన్ ఉంది. చలో పడే ఛాన్స్ ఉంది గైస్, నేను బై చేస్తున్నా. లెట్స్ సీ ఏమైతుంది. అది బై చేసుకున్నా గైస్. ఓకే, 43 దగ్గర బై చేసాం. చూద్దాం ఏం జరుగుతుందో. సింపుల్, దీనికన్నా కింద క్యాండిల్ ఏందైతే వీల్ ప్లాన్ టు ఎగ్జిట్. బట్ సారీ, ఇక్కడ చూసుకుందాం. దీని చార్ట్లో ఈఎంఐ కన్నా పైన 609 కన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే వీ షుడ్ ఎగ్జిట్ గైస్. కానీ ప్రీమియం ప్రైజెస్ ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది కాబట్టి మనకి అర్థం అవ్వట్లేదు. కమాన్, ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, చలో ఏమే దగ్గరకు వచ్చినాం, రిజెక్షన్ తీసుకొని పైకి పో. లైన్లు తీసేస్తా. మీరు చూడండి, సింపుల్. ఈ జోన్లో ఎక్కడికి వచ్చినా రిజెక్షన్ వస్తుంది. సో ఇది కూడా ఒకటి వచ్చేసి సెట్. చలో 400 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఇది ఒక్క ఫాల్ ఇవ్వ, ఈ జోన్ కన్నా కింద వచ్చిందంటే మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఈ జోన్ కన్నా కింద రావాలి, 595 కన్నా కింద పడాలి. కమాన్, నేను 5 minutes చార్ట్ పెట్టుకున్నా, 1 minute పెట్టుకోవాల్సి ఉండే, బట్ ఇట్స్ ఓకేలే. కమాన్, స్లో అయిపోయింది మార్కెట్ ఎందుకో. 11:30 అవుతుంది కరెంట్లీ. కమాన్, చలో 600 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చూడండి, 900 రూపీస్, 700 రూపీస్. ఫస్ట్ ట్రేడ్ ఇదిగో, ఇదే నా ఫస్ట్ ట్రేడ్. ఇది స్వింగ్ ట్రేడింగ్. ఓకే, నేను వీడియో స్వింగ్ ట్రేడింగ్ వీడియోలు ఉంటుంది. చలో 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. నైస్. 1200. కమాన్, ఏమి బ్రేక్ చేసే ఫాస్ట్గా. 1200, 1400, 1500, 1600. నైస్. చలో 1600, 1900. సూపర్. 1800. కమాన్, ఇక్కడ కూడా చూడండి, స్పాట్ మూవ్ అవ్వట్లే కానీ ప్రీమియం మూవ్ అవుతుంది. చలో 1800, 2000, 2100, 2000. కమాన్, ఇది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. చలో నైస్. చలో బుకింగ్ ద ప్రాఫిట్ గైస్. ఎందుకంటే ఓకే, వెయిట్ చేద్దాం కానీ క్యాండిల్ మంచి ఎండ్ అయింది. లెట్స్ సీ ఇంకొక మూవ్. కమాన్, కమాన్, 2000 ప్రాఫిట్ నడుస్తుంది. నైస్. దీనికన్నా పైన ఉండే వరకు సేఫ్ గైస్. 47 కన్నా పైన ఉండే వరకు సేఫ్. దీనికన్నా కింద వస్తే కొంచెం కష్టం. బుకింగ్ ద ప్రాఫిట్ గైస్. చలో ఎంత ప్రాఫిట్ అయింది? చలో 1500 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్. ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, మంచిగా మూవ్ అయింది. ఇది ఇంకా పైకి వెళ్తుంది కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం ఆగండి. నాకు ఈ క్యాండిల్తో కొంచెం డౌట్ వచ్చింది, మేబీ ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందని. సో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, ప్రీమియం ప్రైస్ చేంజ్ చేద్దాం. 650 తీసుకున్నాం. ఓకే,
చలో ఇది ఎంత 80 అంటే వేర్ ఇస్ అవర్ క్యాల్కులేటర్ 80 × 500 40,000 మన దగ్గర అంత లేదు 300 క్వాంటిటీతో ప్లాన్ చేసుకోవచ్చు. అరే దీనికి సంబంధం లేకుండా పోతుంది ఏదో నాకు అర్థం కాదు. ఇది పైకి వెళ్తుంటే పుట్టెన్ను పైకి అవుతుంది నాకు అర్థం కాదు. సరే ఏదైతే అది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ దీని బేస్కి ఒక ట్రెండ్ లైన్ ఓకే పైన ఇక్కడ ఒక ట్రెండ్ లైన్. చలో గైస్ దీనికన్నా పైన ఎండ్ అయితే వీ కెన్ బై దిస్ 650 పుట్ 300 క్వాంటిటీ. ఇది నా సెకండ్ ట్రేడ్ గైస్ ఓకే. లెట్స్ ప్లాన్ ఈఎంఐ కన్నా పైన ఎండ్ అయితే ఈ సెటప్ని ఈ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను ఓకే. దిర్ ఈజ్ అ ఛాన్స్ ఇక్కడ నుంచి పడే ఛాన్స్ ఉంది గైస్. నైస్ పడుతుంది చూడండి. బట్ లెట్స్ వెయిట్ కింద ఒక పడితే ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి బయింగ్ స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఇట్లా రపరప వెళ్దాం. ఒక పని చేద్దాం కాల్ కూడా ఒకటి యాడ్ చేసుకొని పెట్టుకుందాం గైస్ జస్ట్ టు సీ ఓకే. ఏడుంది ఇది ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుందో చూసుకొని ఓకే. 600 కాల్ 650 పుట్ చలో ఓకే. కాల్ ఈజ్ మూవింగ్ నైస్. పుట్ ఇట్లుంది ఒక ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. రిస్క్ తీసుకుందామా కానీ స్లో మూమెంట్ వస్తుంది. ఆ స్లో మూమెంట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఆప్షన్ బయర్స్. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఓకే. పాసిబిలిటీ ఈజ్ దేర్ ఇట్ విల్ ఫాల్ ఓకే. రిస్క్ తీసుకుందామా గైస్ చూద్దాం. ఈ ఇంకొక 2 minutes ఈ క్యాండిల్ ఇక్కడ ఏందో చూద్దాం. ఒకవేళ కింద ఎండ్ అయితే వీ కెన్ బై పుట్ అగైన్ ఓకే. చలో ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ ఉంది కాల్ సైడ్కి ఓకే. పుట్ సైడ్కి కూడా జోన్ ఉంది కానీ యాజ్ పర్ టుడేస్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ కిందికి పడుతుంది ఓకే. సో అందుకోసానికి ఒక చిన్న స్కాల్పింగ్ చేయవచ్చు కింది సైడ్ అన్లెస్ ఈఎంఐ బ్రేక్ అయితే కానీ ఓకే. మరి రెండు అసలు చూడండి ఇది కిందికి పడుతుంది కాల్ పైకి పోతుంది పుట్టు కూడా పైకి పోతుంది. మ్యానిపులేషన్ అంటారు వీటిని. నేను సజెస్ట్ చేస్తాను గైస్ కొత్త వాళ్ళు ఎవరు ఆప్షన్ బయింగ్ చేయకండి గైస్. నిజంగా చెప్తున్నా చాలా పిచ్చి పిచ్చి ఉంటుంది. పైసలు మొత్తం తినేస్తారు ఇట్లా దొంగలకి అమ్మని తినేస్తారు మీ బ్యాంక్ అకౌంట్లని. సో కొత్త వాళ్ళు ప్లీజ్ నేను చెప్తుంది విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా గైస్. నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే ఫ్యూచర్లో పాస్ట్లో నిజంగా చెప్తున్నా ఆప్షన్ బయింగ్ చేయకండి. క్రిప్టో ట్రేడింగ్ అన్నా చేయండి. స్వింగ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తాం కదా అదన్నా చేయండి ఓకే ప్లీజ్. చలో గైస్ నేను యాక్చువల్లీ వెయిట్ చేద్దాం. ఇంకొక 23 seconds ఉంది కదా దాన్ని బట్టి విల్ డిసైడ్. పైన బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది గైస్. స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రిస్క్ అయిపోతుంది. నేను మూవ్ అయితే లేదు నాయన. చలో పుట్ బై చేసా గైస్ 80కి బై అయింది ఓకే. 80 అంటే 77 points ఇవ్వాలి దీనికి. చూద్దాం దీనికన్నా ఈ 15 EMI కన్నా పైన వెళ్తే వీ కెన్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్. బట్ ఫాల్ వస్తే స్ట్రాంగ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. నిజంగా చెప్తున్నా ఇది బ్రేక్ అయితే ఇక పర్మనెంట్ పడుతుంది కిందికి. అన్ఇమాజినబుల్ ఫాల్ కిందికి పడతాయి. కానీ ప్రీమియం ఏందో ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది అర్థం అవ్వట్లేదు. ఇది చూడండి పైకి పోతే కిందికి వస్తుంది కిందికి వస్తే పైకి వస్తుంది. యూజువల్లీ నిఫ్టీ చార్ట్ది కిందికి వస్తే పుట్ ప్రైస్ పైకి పోవాలి కాల్ ప్రైస్ కిందికి రావాలి. ఇది ఇష్టం వచ్చినట్టు రివర్సు అటు ఇటు తేలాడుతుంది. కమాన్ చిన్న ఫాల్ కమాన్ 500 పోతుంది గైస్. ఇంట్లో 300 నెగిటివ్లో కనిపిస్తుంది. ఒక్క స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తే ఇది వెళ్ళిపోతుంది పైకి 100 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. జస్ట్ ఒక ఫాల్ రావాలి. బయింగ్ వస్తే స్ట్రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఎందుకంటే మార్నింగ్ నుంచి కిందికి పడుతుంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడ పెట్టుకున్న సెల్లర్ వాళ్ళ
స్టాప్ లాస్లో ఎట్లా ఇది పట్ 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 అని వెళ్ళి కాల్ ప్రీమియం చూడండి ఎట్లా పడుతుంది. ఈ పుట్ ప్రీమియం చూడండి ఇక్కడ ఉంది. క్యా హే భయ్, ఇక చూడండి 600 కాల్ అయితే 650. ఓకే, కావాలంటే 650 పుట్టే పెడతా. ఓకే, 650 కాలే పెడతా. చలో ఇది చూడండి ఎట్లా పడుతుంది. చలో గ్రీన్లోకి వచ్చేసాం గైస్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. మీరు చూసుకున్నట్లే ఓవరాల్ 1300 నడుస్తుంది. కమాన్ బాడీ, బ్రేక్ అయిపోయి కింద. ఫిఫ్టీన్ మినిట్స్లో ఎట్లుందో చూస్తాం. కింద బయింగ్ జోన్ ఉంది గైస్. యాక్చువల్లీ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, బట్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ వస్తుంది అని చెప్పేసి నేను హోల్డ్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ ఆల్ బయింగ్ జోన్. చూడండి ఇదంతా బయింగ్ జోన్ ఇది. బట్ పడితే మాత్రం ఈడి దాకా వస్తుంది ఈజీగా. ఆ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి. చలో ఈ ట్రేడ్లో 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. దీనిలో ఒక 1000-2000 అయితే వీ కెన్ ప్లాన్ ఫర్ బుకింగ్ ప్రాఫిట్. కమాన్, స్లోనే మార్కెట్. మీకు బోర్ కొడుతున్నట్టు ఉంది, బట్ ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మార్కెట్ సైకాలజీ మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు హోల్డ్ చేస్తున్నా, ఎక్కడ ఎగ్జిట్ చేసిన, ఆ సైకాలజీ మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్. నాకు ఎందుకో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టబుద్ధి అవుతుంది, ఎందుకంటే ఇది పడితే స్ట్రాంగ్గా పడుతుంది గైస్. మనకు పెద్ద లాస్ అవ్వద్దు కదా. బెటర్ నేను ఒక స్టాప్ లాస్ పెట్టేస్తా. ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది గైస్. ఇవ్వండి, కాల్ మాత్రం పెరుగుతలే. చలో ఈఎంఐ దగ్గరికి వచ్చింది. కమాన్, పుట్టు ప్రీమియం పడుతుంది, ఎందుకు అర్థం అవ్వట్లేదు. చూడండి కాల్ ప్రీమియం ఎట్లా పడుతుంది చూడండి. ఇక్కడ ఉండే ఇక్కడ దాకా వచ్చింది. ఇది మాత్రం అట్లనే ఉంది. లెట్స్ సీ. కమ్ ఆన్, బ్రేక్ ఇట్. ఈ బ్రేక్ అయితే పడుతుంది. మంచిగా ఎండ్ అయింది కాల్ ప్రీమియం అయితే. బడి దీన్ని చూసారా వాల్టాలిటీ? పైకి కిందికి పైకి కిందికి ఇంత పెద్ద పెద్ద విగ్గులు చేస్తుంది. కమాన్, ఇంత పేషెన్స్ తోటి వెయిట్ చేస్తున్నాం మనం. కమాన్, ఈ 24,594 దాటిందంటే నైస్ నైస్. 700 ప్రాఫిట్, సూపర్. 800 ప్రాఫిట్, నైస్. కమాన్, కరెక్ట్. నేను గీసా చూడండి ప్రీమియం, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, బట్ అది బ్రేక్ అయితే క్రేజీ పోతుంది. కమాన్, 700 ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది గైస్.
వాల్టాలిటీ చూసారా, 1 సెకండ్లో పైకి వెళ్ళి కిందికి కూడా వచ్చేసింది. పేషెన్స్ ఈజ్ ద కీ. ఫాలో ద ప్రాసెస్, జస్ట్ ఫాలో ద ప్రాసెస్. కాల్ ప్రీమియం చూడండి ఎట్లా పడుతుంది. కమాన్ మ్యాన్, ఒక 1000 రూపీస్ అన్న ప్రాఫిట్ ఇచ్చివు, ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు నువ్వు, ఇంత పడ్డది. ఇది చూడండి ఇంకా విన్నా ఉంది. సూపర్. చలో నైస్. ఇంత పడినా ఇంకా ఎండ ఉన్నది ప్రీమియంగా. ఆన్, పేషెన్స్ ఈజ్ ద కీ. ఫుల్ వీడియో చూడండి గైస్, మజా వస్తుంది నాకైతే. ఇది చూడండి, విగ్గులు చూడండి, బర్ర 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 అని 2 సార్లు చూపించింది ప్రాఫిట్స్లో 800 అని. అబ్బా, జోన్కి వెళ్ళిపోయింది మళ్ళీ. కమాన్, ఇది బ్రేక్అవుట్ కంటిన్యూ అయ్యి ఉంటే బాగుంటుండే. కమాన్, జోన్లోకి వెళ్ళిపోయింది గైస్, కొంచెం రిస్క్ ఉంది ఇక్కడ. కమాన్, పాపా అమ్మ సైకాలజీతో ఆడుకుంటుంది ఇది. లాల్ తీసుకోవాలంటే నేను 500 ప్రాఫిట్ తీసుకుంటుండే గైస్, నాకు ఎందుకో పెద్ద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి జస్ట్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఆగుతున్నా అంతే. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. కమాన్ కమాన్ నిఫ్టీ, కమాన్ నిఫ్టీ. వాల్టాలిటీని తట్టుకొని, పేషెన్స్ని ఆపుకొని, పేషెన్స్ని ఫాలో అయ్యి గెలిచిన వాడే తెలుగు ట్రేడర్ ఏజే. వామ్మో, క్రేజీ వాల్టాలిటీ ఉంది గైస్. కొత్త వాళ్ళు ప్లీజ్ ట్రేడ్ చేయకండి. ఈరోజు December 12th ఈరోజు. ఇది చూడండి, బర్ర 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 అని పోతుంది. కమాన్ బ్రో, ఒక మంచి ఫాల్ ఇవ్వు నిఫ్టీలో. పడు 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 రాజా, నిఫ్టీ కింద పడు రాజా. ప్రీమియం డికే అవుతుంది కదా, అందుకే ఆప్షన్ ప్రైజెస్ మూవ్ అవ్వట్లేదు ఫాస్ట్గా. చలో ఒక 200-300 అన్న ఇచ్చేస్తే వెళ్ళిపోతాయి, ఎందుకంటే మస్తు అయిపోయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి ఒక్కలని. కమాన్ బ్రో, పడు. చలో గ్రీన్లోకి వచ్చేసాం. బ్రేక్ చేసాము ఎప్పుడన్నా, నేను ఎగ్జిట్ చేస్తా కదా, మళ్ళీ కావాలంటే తీసుకుంటా. ఇది ఎందుకో నాకు మ్యానిపులేటివ్ చాలా ఉందనిపిస్తుంది. చూడండి, పైకి కిందికి పైకి కిందికి అవుతుంది. స్ట్రాంగ్ ఒకటి వస్తే సెట్ అయిపోతుంది, కానీ పైకి కిందికి పైకి కిందికి ఏంది ఇది? కమాన్, 15 minutes క్యాండిల్ ఇంత మంచి పడుతుంది, కానీ ప్రీమియం చూడండి ఆడే తిరుగుతుంది. ఇగో ఇంత క్లీన్గా పడ్డది, స్టిల్ సి అన్న అక్కడక్కడే ఉన్నాయి.
ఐఎమ్ ఎగ్జిటింగ్ దిస్ ట్రేడ్ గైస్. నాకు ఎందుకో మ్యానిపులేషన్ తొక్కుతున్నట్లు లెక్క ఉంది. కావాలంటే మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుందాం, ఏమంటారు? అట్లీస్ట్ గ్రీన్లోనే ఎండ్ చేసుకుందాం, మన కమిషన్ పైసలన్నీ వస్తాయి అనిపిస్తుంది. ఇది చూడండి, పడితే పడు, లేకపోతే పైకి ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పైకి. ఏంది ఎగ్జిట్ చేస్తున్నా గైస్, 300 ప్రాఫిట్కి ఎగ్జిట్ చేస్తున్నా. ఇప్పుడు యా ఎగ్జిట్ చేయగానే పైకి పోతుంది చూడండి, దొంగ ముంగ. ఇట్లా ఎగ్జిట్ చేసినా అంతే పైకి కొట్టేసి. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇది చూస్తున్నదా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఎగ్జిట్ చేసి రప్పని కొట్టేసింది పైకి. బట్ వద్దులే, మార్కెట్ మ్యానిపులేటివ్ ఉంది. మనం 1800 ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక ట్రేడ్ చేయబుద్ధి అవుతుంది కానీ వద్దు గైస్, నేను ఎండ్ చేస్తాను ఈరోజు. ఎందుకంటే చూడండి ఇంత మంచి కిందికి పడుతుంటే ప్రీమియం పెరుగుతలేదు. సో ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ గైస్కి ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది గైస్. ఈ ఏరియా బ్రేక్ అయితే చాలా పెద్ద ఫాల్ దొరికే ఛాన్స్ ఉంది. ఒక పని చేద్దాం, ప్రీమియం ప్రైస్ ఏం చేద్దాం. అబ్బా ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ చిన్న బ్రేక్అవుట్ దొరికిన తర్వాత ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు తీసుకోను. ఓకే, 500 క్వాంటిటీ. ఇంత మంచి పడుతుంది క్యాండిల్, బట్ లుక్ అట్ ద ప్రీమియం ప్రైస్. దిగు 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 రాజా దిగు 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 రాజా రాజన్నా దిగ. ఇదేంద్ర నాయన స్టక్ అయిపోయింది. ఇక ఏమో మూమెంట్ లేదు, పాడలేదు. ఏది ఈ క్యాండిల్ మొత్తం క్యాప్చర్ చేసాం, బట్ మూమెంట్ ఎక్కువ అవ్వలే మనకి. సో 350 ప్రాఫిట్లో బయటకు వచ్చాం. ఓకే, ఏమైంది? హలో, ఎవరన్నా ఉన్నారా? ఏంది ఎలా అయిపోయింది? ఓకే చలో. బాబా చూసారా, మ్యానిపులేటివ్ అంటారు వీటిని, టాటూస్ అంటారు వీటిని. ఓకే గైస్, ఈరోజు నేను డే ఎండ్ చేస్తాను. ఓకే, నాకు ఈరోజు ఎందుకో ఇంత మంచి మూవ్ అయిందా. క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ పైకి రావాలి. ఇది ఒక 10 పాయింట్స్ పైకి వచ్చి, అట్లీస్ట్ ఇది ఒక 10 పాయింట్ కూడా పైకి రాదా, 1 పాయింట్ పైకి వచ్చింది. సో ఇట్స్ బెటర్ విల్ ఎండ్ ద డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మజా వచ్చింది ఈరోజు. 2 ట్రేడ్లు చేసాం, ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. స్వింగ్ ట్రేడింగ్ వీడియో కూడా వచ్చింది గైస్, అది కూడా చూడండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.